తెలుస్తుంది, కూర్చొని తయారు చేద్దాం. కిషన్ రెడ్డి గారు. సభకు నమస్కారం. నేను చాడ వెంకటరెడ్డి, జనగామ జిల్లా జేఏసీ జిల్లా అధ్యక్షుని. ఈరోజు శుభప్రదమైనటువంటి రోజుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒకే సంఘం, రెడ్డి సంఘం అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నటువంటి దాని సందర్భంలో సంతోషపడే వ్యక్తుల్లో నేను ఒకరిని. ఆ విధంగా మరి వీళ్ళందరూ కూడా అదే భావంతో వచ్చినటువంటిదిగా భావిస్తున్నాం. మరి అది ఎంత సంతోషం అది. ఎందుకంటే మనం రెడ్డిలము మనం దేని గురించి పోరాటాలు చేస్తున్నాం? పేద రెడ్డి కుటుంబాల గురించి పోరాటం చేస్తున్నాం. పేద రెడ్డి కుటుంబాలకు ఏంటిది? అది చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ రైతులకు 70% రైతులున్నారు, వాళ్ళ గురించి మనం పోరాటం చేస్తున్నాం. ఆ రైతే రాజు అనేటువంటిది మన ప్రతి పత్రికల్లో ఒక కాలం వస్తుంది. ఆ రైతే రాజు అంటే ఎప్పుడు రైతు రాజు అవుతాడా? పొలము మనం ఏదో ఒక మామిడి చెట్టు వేస్తాము, దాని కాసినటువంటి కాయ పండి మార్కెట్కి పోయి దానికి ఫలితాలు సాధించినప్పుడే రైతే రాజు అవుతాడు. అలాంటిది మరి ఆ రైతే రాజుకు అన్నీ అనుకూలించాలి. మరి మనకు కూడా ఈ రెడ్డి సంఘంలో ఉన్నటువంటి అనేక సంఘాలు ఏర్పడి 1000 సంఘాలు ఏర్పడ్డాయి. మరి ఇలాంటి సంఘాలన్నీ ఏకమైతే కదా మనకు ఏదైనా ఫలాలు సాధించుకునేది. మరి అక్కడ మనం దేని గురించి పోరాటం చేస్తున్నాం? పదవుల గురించి పోరాటం చేస్తున్నామా, లేకపోతే మన పేద రైతు మన రెడ్డి బిడ్డల గురించి పోరాటం చేస్తున్నామా? మరి అది మనం ఆలోచన చేసుకొని మనం అందరం ముందుకు నడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మా జనగామ జిల్లా పక్షాన కూడా నేను చెప్తున్నా, ఎవరైతే ముందుకు మా జనగామ జిల్లాలో ముందుకు మన పేద రైతు బిడ్డలు కానీ విద్యార్థులు కానీ అందరికి ముందుండి నడిపించినట్టే వాళ్ళకు ఘనంగా మేము ముందుండి నడిపించేందుకు మేము ముందు ఉంటాము. అలాంటి వాళ్ళు వస్తే మా జనగామ జిల్లా పక్షాన కూడా నేను అనౌన్స్ చేస్తున్నాను. ఎవరైనా చేస్తే నేను రెడీగా నేను వాళ్ళకు సహకరిస్తానటువంటి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సమాముఖంగా మీకు తెలియజేసిందంటే ఇంకా చాలామంది రాలేదు. మరి ఎందుకు రాలేదని అర్థమైతలేదు. పదవులు ముఖ్యమా, మరి మనకు కావాల్సినటువంటి ఫలాలు ముఖ్యమా అనేటువంటిది మన బేరీ చేసుకొని దాని మీద పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సభాముఖంగా ఘంటాపదంగా చెప్పే మా జనగాం జిల్లా పక్షాన మన తెలంగాణ రెడ్డి సంఘం ఒకటే ఉండాలి. జై రెడ్డి, జై జై రెడ్డి. ధన్యవాదాలన్నా.